మనీ ఎక్కడ దొరకలేదు. కానీ నేను ఇంతకన్నా ఎక్కువసేపు ఈ ఇంట్లో ఉండకూడదు. తను వచ్చేలోపు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నాగిని ఆ మణిని ఎక్కడ దాచిపెట్టిందో తెలియట్లేదు. నాకు తెలిసినంత వరకు నాయన మణిని మందిరంలోనే దాచిపెట్టింది. ఇప్పుడు ఎక్కడుందో తెలియడం లేదు. నువ్వు మందిరంలో అని చెప్తున్నావు. నేను మొత్తం ఇల్లంతా వెతికేశాను. మణి ఎక్కడుందో తెలియట్లేదు. అటు పైన లేదు, ఇటు కింద లేదు, ఇంటి లోపల లేదు, ఇంటి బయట లేదు. అర్థం కావట్లేదు ఆ నాగిని ఏ మాయాజాలంతో ఆ మణిని దాచిపెట్టిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు మళ్ళీ మణిని వెతకడం ప్రయత్నం చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మణి ఎక్కడుందో తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు దుష్ట నాగిని ఇంట్లోంచి బయటకు పంపించేయగలవు. తెలిసిందా? మణి ఎక్కడుంది? నాకు మణి దొరకకపోతే నేను నయనని ఇంట్లో నుంచి బయటికి పంపించలేను. ఆ భైరవనాథేమో మణి ఇంట్లోనూ లేదు, బయట లేదన్నాడు, పైన లేదు, కింద లేదన్నాడు. మరి మణి ఏమైపోయినట్టు? ఇప్పుడు నేను ఇంట్లోనూ లేను, ఇంటి బయట లేను, పైన లేను, కింద లేను. నైనా ఆ రోజు గంగాజలం ఉపయోగించి మణిని వెతికింది. నేను కూడా ప్రయత్నిస్తాను. మణి మణి ఇక్కడుంది. లవ్లీకి మణి దొరికిపోయింది. ఈ ఇంట్లో ఎవరూ లేరు. అదృష్టం నా వెంట వస్తుంది. ఇప్పుడు నేను ఆ మణిని నా హస్తగతం చేసుకుంటాను. లవ్లీ, ఎవరైనా వచ్చేలోపు నువ్వు ఈ మణిని జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఆ నైనా కంట పడకుండా దాచు. ఆలోచించు లవ్లీ, ఆలోచించు. నీ దగ్గర ఎక్కువ టైం లేదు. త్వరగా ఆలోచించు లవ్లీ. థ్యాంక్ యూ బోళశంకర. నాకు మణి దొరికింది. ఇప్పుడు టైం చూసుకుని నేను ఈ మణిని భైరవనాథ్కి ఇచ్చేస్తాను. అతను వెంటనే నాకు నైన నుంచి విముక్తి కలిగిస్తాడు. థ్యాంక్ యూ పరమశివ. ఒక్కసారి గనక మణి నా చేతికి వచ్చిందంటే నేను ఈ ప్రపంచంలో కల్లా గొప్ప శక్తివంతున్నైపోతాను. ఈ ప్రపంచం మొత్తం నా వాదాక్రాంతమవుతుంది. అమాయకుపు లవ్లీ నేను చెప్పిన మాటలు నమ్మేసింది. తనకు తెలియదు కదా. ఒక్కసారి గనక ఆ మణి నా చేతికి చిక్కితే అప్పుడు నేను వాళ్ళిద్దరికి ఎలాంటి గతి పట్టిస్తాను.
పారాయణం విన్నాక చాలా ప్రశాంతంగా ఉందమ్మా. అలా అయితే బామ్మగారు మనం సుందరాఖండ పారాయణం ఒకసారి మన ఇంట్లో కూడా పెట్టిద్దాం. ఉన్నట్టుండి నాకేమైంది? నాకు తెలియకుండానే నా రూపం ఎలా మారిపోయింది? నా శక్తులన్నీ ఏమైపోయాయి? మణి 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 అంటే దీని అర్థం భైరవనాథ్ ఇక్కడికి వచ్చాడు. లవ్లీ నాతో అబద్ధం చెప్పింది. భైరవనాథే తనకి సాయం చేస్తున్నాడు. వాడు చెప్పిన దాని ప్రకారమే లవ్లీ అక్కడి నుంచి మణిని మాయం చేసుంటుంది. లవ్లీ, అరే నైనా, నువ్వు బయట నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు? తనని మనం ఇంట్లోనే ఉండమన్నాం కదా, బయట నుంచి వస్తుందేంటి? ఇక ఒక్క అవకాశం వస్తే చాలు, ఆ మణి నా చేతిలో నుంచి నేను చేజారిపోనివ్వను. తను ఎక్కడుంది? ఎవడు వీడు? చూస్తుంటే పక్క దొంగలా కనిపిస్తున్నాడు. ఇప్పుడే వీడి పని చెప్తా. దొంగ సచ్చినోడా, దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేయడానికి వచ్చావా? చెప్పు. నేను నీకు దొంగలాగా కనిపిస్తున్నానా? అయ్యయ్యో, నీ మొహం చూస్తుంటే ఎక్కడో బాగా చూసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా దొంగవే, పక్కా దొంగవే అయి ఉంటావు. నీ ఒక్క నిమిషం ఆగు. నేను దొంగని కాదు, నేను భైరవుణ్ణి. నువ్వు భిక్షగాడివా? భిక్ష వాడటానికి వచ్చానని ముందే చెప్పొచ్చుగా. ఏయ్, భిక్షగాని కాదు, భైరవుణ్ణి. అరే, రెండు ఒకటే కదా. నువ్వు పోయి పోయి ఇంట్లో వాళ్ళని భిక్ష అడుక్కుంటున్నావా? ఆల్రెడీ భిక్ష అడుక్కునేలా ఉన్నారు. అయినా వాళ్ళు నీకు భిక్ష ఎక్కడేస్తారు చెప్పు? వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు. వాళ్ళు ఎంత పిసినారోళ్ళంటే ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు, తెలుసా? నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళు. అరే వెళ్తానని చెప్తున్నా కదా, శపించేస్తాను. నేను ఇక్కడుండగా ఈ వీధి మొత్తంలో ఈ ఇంటి గురించి రహస్యం తెలుసుకోవడానికి నేను ఎవరిని అనుమతించను, అర్థమైందా? ఆడరాబందులాగా పైన పడి కొట్టేస్తుంది రాబందు. ఇది నాకు గనక ఇంకొక చోట ఎదురైందంటే బల్లిగా మంచి గోడకి అతికించేసుండేవాడిని. నేను తొందరపడకూడదు. నా శక్తులన్నింటినీ మణి సాధించడానికి దాచిపెట్టుకోవాలి. ఓయ్ నైనా, మీనాక్షి అక్కయ్య పిలుస్తున్నట్టుంది. అంటే అందరూ ఇంటికొచ్చేశారనమాట. అంటే నైనకి మణి గురించి ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. నువ్వనుకున్నది నిజమే లవ్లీ. మణి నేను దాచిన చోట లేదని తెలిసిపోయింది. ఆ భైరవనాథ్ సహాయంతో నువ్వు మణెక్కడుందో తెలుసుకున్నావు. నేను చెప్పింది నిజమే కదా? ఆ భైరవనాథ్ ఇక్కడికొచ్చాడు కదా? చెప్పు లవ్లీ, నేను నీకెందుకు చెప్పాలి? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పినట్టుగా ఆడే కీలుబామనుకుంటున్నావా? నీకు భయపడిపోతాననుకున్నావా? నేను నీకు భయపడ్ను. ఆ భైరవనాథ్ నాకు అండగా ఉన్నాడు. తను నాకు సాయం చేస్తున్నాడు. తను నాకు మాటిచ్చాడు. మణి దొరకగానే తను నాకు నీ నుంచి శాశ్వతంగా విముక్తి కలిగిస్తానని చెప్పాడు. అందుకని నేను ఈ మణిని భైరవనాథ్కే ఇస్తాను. నైనా, ఇప్పుడు నీ కీలు బొమ్మ
నా ఆయుధంగా మారిపోయింది తెలిసిందా? ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? నాగిని ఏం చేయగలవు? లవ్లీ భైరవనాథ్ మోసగాడు, దుష్టుడు. వాడు నీకు ఎలాంటి సాయం చెయ్యడు. వాడి చేతికి మణి దొరకగానే వాడు దాని శక్తితో ఈ ప్రపంచాన్నే సర్వనాశనం చేస్తాడు. అంతేకాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. అతను నాకు వాగ్దానం చేశాడు నాయనా. ఆ భైరవనాథ్ మాటలు నమ్మి నువ్వు నీ జీవితంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేస్తున్నావు. వాడు దుష్టుడు. మణి కోసం ఎవరినైనా హత్య చేస్తాడు. ఏ మనిషి అయితే నా భర్త ప్రాణాలు తీశాడో అలాంటి వాడు నీకు సాయం ఎలా చేస్తాడు? నీకు ఎంత ధైర్యం? నువ్వు లవ్లీని నా మీదకే ఉసిగొలుపుతావా? అయినా తను నీ మాటలు నమ్మదో నైనా. నువ్వు ఏం చెప్పినా నేను వినన్నైనా. నిన్ను నమ్మిన దానికి నేను ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాను. ఆ తప్పును మళ్ళీ చేయను. మణిని నేను నీకివ్వను. అర్థమైందా? నాయనా, వస్తున్నానమ్మగారు. ఇప్పుడే చూస్తాను నువ్వు ఏం చేయగలవో నాగిని. నువ్వు నిన్ను శక్తులు చూసుకొని చాలా గర్వపడేదానివి కదూ. చూసావా నేను నీకు ఎలాంటి గతి పట్టించానో? చూసావా? ఏమైంది నాయనా? నీ మాయలు ఫెయిల్ అయ్యాయా? అంత సంబరపడిపోవాల్సిన అవసరం లేదు లవ్లీ. మనిద్దరం ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నాం. అది ఎదురెదురుగానే ఉన్నాం. మన యుద్ధం జరుగుతూనే ఉంది. అందుకే నువ్వు నన్ను చూసి చాలా టెన్షన్ పడుతున్నావు కదూ. నువ్వు బాగా ఇరుక్కుపోయావు పాపం. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు నాయనా. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు? లవ్లీ ఎక్కడుందని చెప్తావు? నువ్వు మరీ అంతగా పొంగిపోకు లవ్లీ. ఏ మణిని చూసుకొని నువ్వు ఇంతగా విర్రవీగుతున్నావో ఆ మణి అతి త్వరలో నా దగ్గరుంటుంది. అప్పుడు నేను నీ సంగతి, ఆ భైరవనాథ్ సంగతి చూస్తాను. ఆ నైనా ఇంట్లో వాళ్ళందరికీ ఏం చెప్తుందో ఏమో. ఇంట్లో వాళ్ళందరూ మా ఇద్దరిని ఒకేసారి చూడకముందే నేను ఆ మణిని ఎలాగైనా భైరవనాథ్కి అప్పగించి తీరాలి. లవ్లీ, ఒకసారి నువ్వు నా గదిలోకి రామ్మా. చెప్పండమ్మా. నైనా, నువ్వొచ్చావేంటి? నేను లవ్లీని కదా రమ్మన్నాను. అది అమ్మగారు, మీరందరూ గుడి నుంచి వచ్చాక లవ్లీ అక్కయ్యకు ముఖ్యమైన పనుందని వెంటనే బయటికి వెళ్ళింది. లవ్లీ ఈరోజు మళ్ళీ నాకు చెప్పకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిందా? భైరవనాథ్, నేను చెప్పేది నీకు వినపడుతోందా? హలో 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 భైరవనాథ్, హలో. ఏంటమ్మా ఆ పిచ్చి పని? కళాయిని చూస్తూ హలో హలో అంటున్నావేంటి? అది బామ్మగారు, అది మరేం లేదు బామ్మ. మీరందరూ ఎప్పుడు చూసినా హలో హలో అంటూ ఉంటారు కదా, అందుకని నేను కూడా ప్రయత్నిస్తున్నాను హలో హలో అని పిలవడానికి. భలే దానివేలే. లవ్లీ ఎక్కడుంది? గుడి నుంచి రాగానే మాయమైపోయింది. లవ్లీ అక్కయ్య తన పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది. ఏదో ముఖ్యమైన పనట, అందుకని తను అక్కడికి వెళ్ళింది. ఎవరికీ చెప్పకుండానా? లేదు, తను నాకు చెప్పే వెళ్ళింది బామ్మగారు. తను నాతో చెప్పింది మీకు అలాగే అమ్మగారికి చెప్పమని. కానీ నేనే మర్చిపోయాను. సర్లే సర్లే, ఏం చెప్పినా ఏం లాభం. హలో భైరవనాథ్, నేను చెప్పేది మీకు వినపడుతోందా? చెప్పు లవ్లీ, మణి ఎక్కడుంది? మణి? ఓయ్ నైనా, అరే
నువ్వు ఇక్కడ ఉండిపోతే ఎలా? నాతో పాటు రా. తెలుసా పైన మేడంతా చెత్త చెత్తగా ఉంది. పద పైకి వెళ్ళి మనిద్దరం కలిసి క్లీన్ చేద్దాం. అక్కయ్య, కిచెన్ లో కూడా చాలా పని ఉండిపోయింది కదా, నేను ఇది చేస్తాను. అరే వద్దులే, కిచెన్ పని గౌరవగా చూస్తుందిలే. తనైతే కిచెన్ ని బాగా సర్దుతుందా. ఆయన నువ్వు మాటి మాటికి వెనకే చూస్తున్నా. ఏం లేదు, అది పదండి పదండి. సరే సరే పద, పైన చేయాల్సిన పని చాలా ఉంది. ఏమైంది లవ్లీ? నైనా, నువ్వు ఇదంతా శుభ్రం చేయి, మిగిలిన పనంతా నేను చేస్తాను. ఆ మణిని భైరవనాథ్ చేతికి దొరకముందే ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. భగవంతుడా, చూసావా నైనా ఎంత దుమ్ముందో. ఇదిగో నైనా, నువ్వు ఒక పని చేయి, దీన్ని తీసుకుని శుభ్రం చేయి. నేను కిందకు వెళ్ళి ఇదంతా కడగడానికి నీళ్లు తీసుకొస్తాను, సరేనా? గౌరక్క, నైనా నువ్విక్కడ ఇక్కడ నువ్వేం చేస్తున్నా? నీకు నేను పైన పని చెప్పొచ్చాను కదా, మేడంతో శుభ్రం చేయమన్నాను. మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఇప్పటి వరకు నాతో పాటు పైన మేడం శుభ్రం చేస్తున్నావు కదా, ఇంతలోనే డ్రెస్ కూడా మార్చేసావా? ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? కలగానే కన్నావా ఏంటి? తను చాలాసేపటి నుంచి వంటింట్లో నాతో పాటే ఉంది, నాకు సాయం చేస్తోంది. అలాగా. బకెట్